ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, దేవుని వాక్యాన్ని చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతి ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు మీరు వాగ్దానాన్ని వీక్షించండి. దేవుడు నిశ్చయంగా చేసిన ప్రతి వాగ్దానాన్ని మన అందరి జీవితాల్లోనూ ప్రభు నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనములు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడ్చుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానం ఇది. ఆయన కరుణా వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు. ఆయన చేస్తానని చెప్పినటువంటి కీడు చేయక పశ్చాత్తాపపడి మనకు మేలు చేయునట్లుగా మరి ఈ దినాల్లో మన హృదయాన్ని ప్రభు తట్టు కుమ్మరించమని, తద్వారా మేలుని మన జీవితంలో అనుగ్రహిస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు కదా, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మరి పశ్చాత్తాపంతో హృదయపూర్వకంగా మనపూర్వకంగా ప్రభు వైపు మనం తిరిగితే దేవుడు అత్యంత కృప కలిగిన దేవుడట, కరుణ వాత్సల్యములు గల దేవుడట. ఆయన నిశ్చయంగా ప్రతి కీడుని మన జీవితంలో నుండి కొట్టివేయబోతున్నాడు. పశ్చాత్తాపంతో ప్రభువే నింపబడి మన విషయమై జాలి చేసుకొని మన విషయమై కరుణతో కృపతో కదులుతూ మన జీవితాలలో అద్భుతం చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు వరకు ఒకవేళ క్షేమం లేదేమో, సమాధానం లేదేమో, ఉద్యోగంలో కానీ, ఆత్మీయ జీవితంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మరి గర్భఫల విషయం కానీ, ఒకవేళ వివాహాల విషయంలో భూతగాదాలతోనో ఆర్థిక సమస్యలతోనో అప్పులతోనో ఒకవేళ సఫర్ అవుతూ ఉన్నావేమో, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీటితో ప్రభువుని వేడుకుంటే దేవుడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో ఉంటూ ఉన్నటువంటి ప్రతి కీడును కొట్టివేసి ఆయన మేలుని చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన కరుణ వాత్సల్యములు కలిగినటువంటి దేవుడు. మరి శ్రేష్టమైన వాగ్దానం దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం బట్టి చక్కగా మీరు ధైర్యపరచబడండి, ప్రోత్సహించబడండి. ఒకవేళ ఎండిపోయిన స్థితి నీ జీవితంలో ఉందేమో, ఆ పై వచనాలు మొదటి అధ్యాయం అంతా యోవేలు మాట్లాడుతున్నాడు, ప్రవక్త దేవుడు తన ద్వారా మాట్లాడుతున్నాడు. ఎండిపోయినటువంటి స్థితిగతుల మధ్యలో సర్వము కోల్పోయి మరి క్రొత్త ద్రాక్షారసమైన తైలమైన ధాన్యమైన లేనటువంటి స్థితిలో, పంట అంతా తినివేయబడిన స్థితిలో ప్రజలు ఉంటున్నప్పుడు ఇక ఇప్పుడైనా మత్తులార మేల్కొని మీరు ఉపవసించండి, కన్నీరు కార్చండి అని మాట్లాడుతూ ఉండగా దేవుని యొక్క కార్యములు వారి జీవితాల్లో ప్రారంభించబడ్డాయి. ఉపవాసం ప్రతిష్ఠించగా, వ్రతదినం ఏర్పరచుకొనగా, ప్రార్థనలో కొనసాగుతుండగా, అంగలారుస్తూ ఉండగా, కన్నీరు విడుస్తూ ఉండగా దేవుడు ఆ దేశాన్ని క్షమించి స్వస్థపరిచి బాగు చేసి కృప చూపి మరలా కోల్పోయిన యావత్తు సంవత్సరంల పంటను వారికి ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలోనూ కోల్పోయిన యావత్తును దేవుడి దినాల్లో తిరిగి రీస్టోర్ చేయబోతుండగా, సమకూర్చబోతూ ఉండగా మరి ప్రార్థనలో కొనసాగు, ఉపవసించు, కన్నీరు కారు, ప్రార్థించు, అంగలార్చు. దేవుడు నిశ్చయంగా నీ మొరను ఆలకించి నీ మీదున్న ప్రతి శాపాన్ని, కీడుని ఈ దినాల్లో ఆయన కొట్టివేసి దీవెన, ఆశీర్వాదం, సమృద్ధిని దయచేయబోతున్నాడు. కనుక మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నమ్మదగిన దేవుడో, పరిశుద్ధుడో ప్రభా, ఈ ఉదయకాల సమయం తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభా అయ్యా ఉపవసించి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తూ ఉండగా ప్రభా అయ్యా అత్యంత కృపయునైన కరుణ వాత్సల్యములు గల దేవుడు వై తండ్రి మా ఎడల జాలి చేసుకునేదని, నీ హృదయాన్ని ప్రభా అయ్యా నీ కనుదృష్టిని మా వైపు నిలిపేదనని ఉంచేదనని ప్రభా మాట్లాడుతున్న దేవుడు, నీ బిడ్డలు తెలిసి తెలవక చేసిన పొరపాట్లు క్షమించండి. ఆత్మీయ విషయంలో సోమరులుగానో మత్తులుగానో ఇంతకాలం జీవించున్నాం, దయతో క్షమించండి. నీ బిడ్డలు అటువంటి స్థితిలో గుండా వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఇక నుంచి నేను ఉపవాసంలో, ప్రార్థనలో, నీ సముఖంలో మెలకువ కలిగి ప్రభా ప్రార్థిస్తూ ఉండగా అయ్యా వారి వస్త్రములు కాక హృదయములను తండ్రి నీ ఎదుట ప్రభా చింపుకొని అయ్యా నలిగిన విరిగిన హృదయముతో ప్రార్థనలో అంగలార్పులో కొనసాగుతుంటుండగా నీ వాగ్దానం మేరకు తండ్రి కరుణ వాత్సల్యములతో ప్రభా ఈ సంవత్సరం నీ బిడ్డలని దర్శించండి ప్రభా. వారు పడి ఉన్న ప్రతి స్థితిగతుల్లో యేసు నామములో వారు
లేవనెత్తబడుదురుగాక, విడిపించబడుదురుగాక. అద్భుతమైన కార్యాలని బిడ్డలందరి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ, ప్రార్థన అవసరతలు కోరుతున్న బిడ్డలు ప్రభా, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో ప్రభా, అనారోగ్య విషయమై తండ్రి, ఇదిగో ఆర్థిక సమస్యల విషయమై ప్రభా, గర్భఫలం లేని స్థితిలో, భూతాగాదాలైన కోర్టు కేసులతో ప్రభా, డబ్బిచ్చిన ఆయన తండ్రి అయ్యా ప్రభా, కోల్పోతున్న బిడ్డల విషయంలో, నష్టపోతున్నటువంటి వారు అయ్యా, ప్రతి ప్రార్థన అవసరత మీద యేసు నామములో నీ కనికరం, ఈ ఉదయకాలం నీ కృప దిగి వచ్చును గాక. వారు నీ తట్టు తిరుగుతుండగా, పశ్చాత్తాపముతో మిమ్మల్ని సమీపిస్తుండగా అయ్యా, మనపూర్వకంగా ప్రార్థనలో కొనసాగుతుండగా నీ బిడ్డల సంవత్సరంలో పంట యేసు నామములో తిరిగి వారికి దయచేయబడును గాక. ప్రతి వారు సమృద్ధితో, సమాధానముతో, నెమ్మదితో కుటుంబాలుగా అయ్యా సంతోషించే దినములు నీ బిడ్డల జీవితాల్లో దయచేయమని ప్రార్థిస్తూ, ఈ శ్రేష్టమైన వాగ్దానం బిడ్డలందరి జీవితాల్లో నెరవేరును గాక. ఈ ఉదయకాలం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ఈ శ్రేష్టమైన వాగ్దానం, కరుణ, వాత్సల్యములు ఈ సంవత్సరం అంతా వారికి దయచేయండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.